హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పటికీ ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా ఇలా బ్రెడ్లో ఒక కప్పు ఇది వేసి చేశారంటే అద్దరిపోతుందండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, అంతే కదండి. ఏదైనా అకేషన్స్కి కూడా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. మీరు ఒక లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ 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 సపోర్ట్ మీ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేను ఇక్కడ ఈ బ్రెడ్ రెసిపీ కోసం ఇలా పెద్ద సైజులో ఉన్న బ్రెడ్స్ని 10 పీసెస్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బ్లాక్ పార్ట్ని కూడా రిమూవ్ చేయవచ్చు. నేనైతే ఇది ఇలాగే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పీస్ని కొన్ని కొన్ని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా అన్ని బ్రెడ్స్ని కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి తీసుకొని కడాయిలో ఒక గ్లాస్ వరకు షుగర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఈ విధంగా కలుపుతూ మెల్ట్ చేసుకోవాలండి. చూడండి, షుగర్ మొత్తం మెల్ట్ అయింది కదా. ఇప్పుడు మనకు మరి లైట్ పాకం అవసరం లేదు, అలాగనే థిక్ పాకం కూడా అవసరం లేదు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కొద్దిగా చేతిలోకి తీసుకుంటే స్టిక్కీగా అవ్వాలి, అంతేనండి. ఈ విధంగా స్టిక్కీ అయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని ఇందులోనే మనం కట్ చేసుకొని పక్కకు తీసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బ్రెడ్స్ని వేంపుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్ అయినా వేసానండి, కొద్దిగా కూడా వేంపలేదు. చూడండి, ఇలా వేసాక చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కిందికి మీదికి కలుపుకోవాలండి. పాకం మొత్తం బ్రెడ్ పీసెస్కి పట్టాలి. చూడండి, చక్కగా పట్టింది కదా పాకం. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు వేడి చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉండగా ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేసి 2 నిమిషాల తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా చేయడం వలన బ్రెడ్ పీసెస్కి పాలు చక్కగా పట్టి బ్రెడ్ మొత్తం మెత్తగా అవుతుంది. మీరు కలర్ కావాలనుకుంటే పాకంలోనే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా కలిసిలా కలుపుకుంటే మొత్తం ఇలా హల్వాలా అయిపోతుందండి. లేదు మాకు ఇలా హల్వాలా నచ్చదు అనుకుంటే బ్రెడ్ పీసెస్ని ఎక్కువ కలుపుకోకుండా పాలు వేసాక వెంటనే ఇలా ఒక కడాయిలో నెయ్యి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇందులో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ మాడిపోకూడదండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా వేంపిన నెయ్యిని డ్రై ఫ్రూట్స్ని మనం ముందే రెడీ చేసుకున్న హల్వాలోకి వేసుకొని 1 నిమిషం చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అది తిరిపోయే టేస్ట్తో బ్రెడ్ హల్వా రెడీ. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా లైక్ చేస్తారు. ఈసారి మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బాయ్.